హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పైన చర్చించుకుంటున్నాం. తాడేపల్లిగూడెం ప్రజలు ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో ఉదయం సాయంత్రం ఏదైతే పవర్ కట్కి అయితే అలవాటు పడ్డారు. మంచినీరు త్రాగునీరు వదిలే సమయంలో మున్సిపాలిటీ పరిధిలోని ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు, ఒక గంట పవర్ కట్కి అలవాటు పడ్డాం. అది గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూనే వస్తుంది. గత ప్రభుత్వంలో పవర్ కట్స్ ఎక్కువగా లేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతోటి ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి. శుక్రవారం రోజు పవర్ మెయింటెనెన్స్ అంటూ ఒక్కో ఏరియాకి దాదాపుగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పవర్ కట్ ఉంటుంది. ఈ రెండు ఎప్పటి నుంచో నార్మల్గా జరుగుతున్న విషయాలే. అయితే ఈ 20 రోజులు 30 రోజుల నుంచి అప్రకటిత విద్యుత్ కోతలు ఉదయం నుంచి రాత్రి 24 గంటల్లో ఇంచుమించు 7 నుంచి 8 సార్లు కరెంటు పోయి రావడం జరుగుతుంది. ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని గంటలకు పోతుంది అనేది తెలియక ప్రజలు ఇక్కడ నెలకొంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ అధికారులతోటి సమావేశమైన సీఎం కరెంటు కోతలు ఎక్కడ ఉండకుండా చూడాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే తాడేపల్లిగూడెంలో అయితే తాడేపల్లిగూడెంలోనో లేదంటే జిల్లాలోనో, ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, తాడేపల్లిగూడెంలో ప్రధానంగా ప్రతిరోజు పవర్ కట్ తోటి సమస్యతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఎలక్ట్రానిక్ డివైస్ కావచ్చు, స్టెబిలైజర్ లేని ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్ లాంటి డివైస్ కరెంటు అప్ అండ్ డౌన్లు కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి. అప్ అండ్ డౌన్లో ఎలక్ట్రానిక్ డివైస్ పాడైపోతున్న పరిస్థితి. దాంతోపాటు ఎక్కువగా ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ వాడుతున్న పరిస్థితి. ఈ సిస్టమ్స్ కూడా యూపీఎస్ లేని వాళ్లకు ప్రతిరోజు ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ఈ కరెంటు కోతలపై విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా ఈ పవర్ కట్ చేస్తున్నారా అనేది కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ శాసనసభ్యులు కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్న సందర్భంలో కూడా కొన్ని ఆఫీసుల్లో కరెంటు కట్ అయిన సందర్భాన్ని మనం చూసాం. అయితే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి విద్యుత్ అధికారులు అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఎందుకని ఈ పవర్ కట్ జరుగుతుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితి. ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఫోను ఎత్తని పరిస్థితి, లేదంటే ఇక్కడ ఉన్న విద్యుత్ అధికారులు స్పందించిన పరిస్థితి. ఒకవేళ ఫోన్ ఎత్తినా తమకే సమాచారం లేదని, ఏదో ప్రాబ్లం వల్ల కరెంటు పోయిందంటూ కూడా చెప్తున్న సమాధానం అయితే మనకి ఎక్కువగా వినిపిస్తుంది. దీని మీద వెంటనే స్పందించకపోతే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం పైన చెడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన అధికారులతోటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైనే ఉందని చెప్పాలి. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.